గురించి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎన్ని చేంజెస్ వచ్చినాయి, ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము పెంచుతున్నాము, అవి అన్నీ కొన్ని అంశాలు మాట్లాడాలని అనుకున్నాను సార్. మరి ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే ఎగ్జామ్స్ గురించి. ఇప్పుడు మనకు సంవత్సరం అంతా కష్టపడినాం, మనం లాస్ట్కి వచ్చేది ఏంటిదంటే ఎగ్జామ్సే. అయితే ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ ఫస్ట్ 21st నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ నెల నుంచే. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ 22nd రోజు అండ్ 23rd రోజు హ్యూమన్ అండ్ ఎథిక్స్ వాల్యూ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ 24th రోజు ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్. అంటే ఈ ఎగ్జామ్స్ పాస్ కావడానికి ప్రాక్టికల్ ఎగ్జామ్ లాగా ఇంగ్లీష్ పెడుతున్నారు. తర్వాత మరి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్, ఎథిక్స్ వాల్యూ ఎగ్జామ్ ఉంది, అది కంపల్సరీ పాస్ కావాలి, అందుకే అందరు కూడా అటెండ్ కావాలి. దీనికి టైమింగ్స్ 10 o'clock to 1 PM వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది ప్రాక్టికల్స్. మరి ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కోసము ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాక్టికల్స్ 2nd నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 21st వరకు అయిపోతుంది. అయితే ప్రాక్టికల్ సెంటర్స్ మనకు 28 సెంటర్స్ జనరల్ బిల్డింగ్స్ ఉన్నాయి, జనరల్ కాలేజెస్. మరి నెక్స్ట్ వొకేషనల్ కాలేజెస్కు 11 సెంటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రాక్టికల్స్ మనకు టైమింగ్స్ 9 o'clock to 12 o'clock వరకు, మరి 2 to 5 వరకు ఉంటుంది. ఖచ్చితంగా పిల్లలు ఆ టైంకి రావాలి, ఖచ్చితంగా ఎగ్జామ్స్ మరి ప్రాక్టికల్ అటెండ్ చేయాలి. థియరీ ఎగ్జామ్స్ ఈసారి ముందు ప్రిపోన్ చేసేసినారు, ఎందుకంటే ఐఐటి జేఈ ఎగ్జామ్స్ అయినా నీట్ ఎగ్జామ్స్ అయినా ఎంసెట్ ఎగ్జామ్స్ అయినా అది క్లాష్ అవుతుంది కాబట్టి 25th to 18th March వరకు అవుతుంది. 25th February to 18th March వరకు థియరీ ఎగ్జామ్స్ కాబోతున్నాయి. అండ్ థియరీ ఎగ్జామ్స్ కోసము 35 సెంటర్స్ అలాట్ చేసినాము. గవర్నమెంట్వి 17, గవర్నమెంట్ సెక్టర్వి 3 అండ్ ప్రైవేట్ కాలేజెస్వి 50. ఇవి అన్ని 35 సెంటర్స్ మనకు ఉన్నాయి. అండ్ ఇది 35 సెంటర్స్ తర్వాత మనకు ఎంతమంది పిల్లలు రాస్తున్నారు, ఫీ పెయిడ్ పిల్లలు ఎంతమంది అంటే ఫస్ట్ ఇయర్లో 10,847 పిల్లలు, సెకండ్ ఇయర్లో 10,954, మీన్స్ టోటల్ 21,801 స్టూడెంట్స్, 1 స్టూడెంట్. అండ్ ఇంతమంది మనకు ఫీ పే చేసినారు. మరి దీనికి మనము ప్రాక్టికల్కు చాలా పక్కడబందీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. మరి దేనికి అంటే సీసీ కెమెరాస్ ఇంటిగ్రేట్ చేసేసినారు. ఆల్రెడీ మన గవర్నమెంట్ కాలేజెస్లో ఆ పని అయిపోయింది, సీసీ కెమెరా పని అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా సీసీ కెమెరా పని అయిపోయింది. అక్కడ ప్రతి ఒక్క కాలేజీలో సీసీ కెమెరాస్ పెట్టినారు. అండ్ ఇంటిగ్రేట్ అయిపోయింది కూడా మన కమాండ్ కంట్రోల్ రూమ్కు. మరి వాళ్ళు పరిశీలిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి FRS సిస్టమ్, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అని పెట్టినారు. 10:30 లోపట పిల్లల అటెండెన్స్ వాళ్ళ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. మరి అది వెళ్ళిపోయిన తర్వాత ఏ కాలేజ్లో ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ ఉన్నారు అని ఆయన ఇమీడియట్ కంట్రోల్ రూమ్లో పోయి చూస్తారు. ఏ బటన్ ఒత్తితే, ఏ కాలేజ్ కోడ్ ఒత్తితే అది కెమెరా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 56001 గర్ల్స్ జూనియర్ కాలేజ్ కోడ్ ఉంది కాబట్టి అది చూస్తేనే ఏ క్లాస్లో ఏ పిల్లలు ఉన్నారు, చదువుతున్నారా లేదా, ఇమీడియట్ అక్కడ నుంచి మనకు ఫోన్ వస్తుంది. మీకు చదువుతలేరా, రూమ్లో ఎవరు ఉన్నారండి చూడండి ప్రిన్సిపల్ గారు అని ఫోన్ ప్రిన్సిపల్కి వస్తుంది. అంటే FRS సిస్టమ్తో పిల్లల పంక్చువాలిటీ పెరిగిపోయింది, భయం పెరిగిపోయింది, ఖచ్చితంగా కాలేజ్కి రావాలని. పేరెంట్స్ కూడా ఇంతకుముందు చాలామంది మన పనులు ఉన్నాయి, మనకు హెల్త్ బాగలేదు అవి అన్నీ చెప్పేది. కానీ ఇప్పుడు మాత్రం FRS వచ్చినప్పటి నుంచి వాళ్ళు కూడా భయంగా, ఇష్టంగా, కోరి పిల్లలకు పంపిస్తున్నారు. ఇక్కడ లోకల్లో మన ఎమ్మెల్యే గారు అంటే మనకు ఒక 1 సైడ్ మన సెక్రటరీ గారు ఉంటే 1 సైడ్ మన ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా సహాయ సహకారంతో పెడుతున్నారు, చాలా ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్కు 100 బెంచెస్ ఇచ్చినారు. మన కాలేజ్కు 100 బెంచెస్, ఎందుకంటే చాలా సంఖ్య పిల్లలది, కింద కూర్చోవడం మంచిది లేదని 100 బెంచెస్ ఫస్ట్ టైం ఇచ్చినారు. నెక్స్ట్ 15 lakhs వాష్రూమ్ కోసం ఇమీడియట్ శాంక్షన్ చేయించినారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, దగ్గర పడింది, అది కూడా వచ్చేస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకా ప్యూరిఫైర్ వాటర్ అది కొంచెం పాడైపోయిందని మళ్ళీ ఆయన కొత్త ఇన్స్టాలేషన్ చేయించినారు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక చిన్నతో పెద్దదో గిఫ్ట్ ఇచ్చేసి మన పిల్లలకు వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మనకు ఒక మంచి పెద్ద ఎత్తున మనకు పయోనీర్ ప్రోగ్రామ్ అని పెట్టినారు. ఆ పయోనీర్ ప్రోగ్రాంలో 100 members గర్ల్స్ అండ్ 100 members బాయ్స్ ఎంసెట్ క్లాసెస్ ఇచ్చినారు. ఆ ఎంసెట్ క్లాసెస్లో లాస్ట్ ఇయర్ మహబూబ్ నగర్ ఫస్ట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టిస్తే సార్ 116 members ఎంసెట్ ర్యాంక్స్ పొందుకున్నారు. వాళ్ళకి పిలిపించి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకు చాలా సహకారం చేస్తున్నారు. ఇంకొకటి విషయం ఏమంటే మన దగ్గర ఒక అమ్మాయి ఎంసెట్లో మంచి మార్కులు తెచ్చింది. ఆ అమ్మాయి నాన్న ఆ ఎంసెట్ రోజే చనిపోయినారు. ఆ ఎంసెట్ ఎగ్జామ్ రోజే చనిపోతే ఆ అమ్మాయి డబ్బులు లేక కష్టపడుతుంటే ర్యాంక్ వచ్చిందని విద్యానిధి దాంట్లో మన ఎమ్మెల్యే గారు ఆ అమ్మాయికి ఇప్పుడు చదివిస్తున్నారు. అంటే ఫస్ట్ సెమిస్టర్ పేమెంట్ అయిపోయింది, 60
61,000 పేమెంట్ అయిపోయింది ఆ అమ్మాయి. అలాగే అంటే ఎట్లా చేస్తున్నారంటే మన కన్న పిల్లల కన్నా ఎక్కువ చూసి ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయి అలా చూసేసి మళ్ళీ చేస్తున్నారు. మరి ఎంసెట్ క్లాసెస్కు సాయంత్రం పూట 4 to 4:30 మధ్యలో స్నాక్స్ ప్రొవైడ్ చేసి పిల్లల ఆకలితో ఉండొద్దు. ఆకలితో ఉంటే పిల్లలు చదవరు, మళ్ళీ పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది, కడుపులో ఏం లేకపోతే వాళ్ళ శ్రద్ధ ఉండదని ఆయన మరి ఇట్లా చేస్తున్నారు. మరి ఇప్పుడు జస్ట్ 8 days బ్యాక్ 5.40 crores జీజేసీ గర్ల్స్కు ప్రపోజ్ చేసినారు. మరి ఎంవిఎస్ జూనియర్ కాలేజ్కు 4.60 crores మరి ప్రపోజల్ పెట్టినారు. కాలేజీ చాలా ఇబ్బందిగా ఉంది, ఖచ్చితంగా ఇది కావాలని మన కమిషనర్ గారికి పెట్టినారు. మేము కూడా సపోర్టింగ్ లెటర్ పెట్టినాము. ఆల్రెడీ జీవీజీసీకు 3.25 crores శాంక్షన్ అయింది, కన్స్ట్రక్షన్ అయింది. ఈరోజు ఇనాగ్రేషన్ 2 o'clock ఉంది దాన్ని. అంటే మనం చాలా కృషి చేస్తున్నాము పిల్లలకు చదివించడానికి, మంచి స్థాయి మీద తీసుకురావాలని. మరి ఇక్కడ సెక్రటరీ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నాలు చేసేసి మరి వచ్చే రాబోయే జనరేషన్కు మంచి మెసేజ్ ఏమి ఇస్తున్నారంటే, మీరు కష్టపడండి, తప్పకుండా మీకు ఫలితాలు ఉన్నాయి, తప్పకుండా మీకు సీట్లు ఉన్నాయి, తప్పకుండా మీకు వెయిటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎంసెట్లో ఎట్లా ఉందంటే గవర్నమెంట్ కాలేజెస్కు వెయిటేజ్ పెడుతున్నారు. అలా మన పిల్లలకు చాలా ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నందుకే పిల్లలకు ఒక సెంటిమెంట్ ఏముందంటే మన దగ్గర డబ్బులు లేవు కదా కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్ చదవాలి అని. కానీ ఇప్పుడు మన పేరెంట్స్ లాగా, మన సెక్రటరీ గారు, మన ఎమ్మెల్యే గారు పేరెంట్స్ లాగా దగ్గర వచ్చి పిల్లలకు ఏమేమి వసతులు కావాలని మన సీఎం గారు సహాయ సహకారంతో మంచి పని చేస్తున్నారు. వచ్చే రోజులలో మన పిల్లలందరూ గవర్నమెంట్ కాలేజెస్లో చేరుకోవాలి. ఉచిత విద్య ఉంది, 1 రూపీ పేమెంట్ చేసే అవసరం లేదు. మరి లక్షలు పేమెంట్ చేసేసి మీరు తక్కువ మార్కులు తీసుకొచ్చి మళ్ళీ ర్యాంకులు రాకపోతే బాధపడడం ఏంటి? ఇక్కడ వస్తే మీకు వెయిటేజ్ కూడా దొరుకుతుంది, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది లేదు. మరి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకి ఇమీడియట్ మనం సహాయ సహకారం చేసేవాళ్ళు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి టైం టు టైం పరిశీలించి ఆయన కూడా మన సెక్రటరీ గారు మనకు సహాయ సహకారంతో రెడీగా ఉన్నారు. మరి ఇవి అన్నీ చూస్తే మన గవర్నమెంట్ కాలేజీలు వచ్చే జనరేషన్లో ఒక 2-3 yearsలో అసలు మారిపోతుంది, సిచ్యువేషన్ మారిపోతుంది. మంచి కాలేజెస్ మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్, అలా మనకి వచ్చేటట్టు కనబడుతుంది. అందరికీ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ పిల్లలకు చెప్పుకుంటా, అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా. మరి ఇవి అన్ని మాటలు గమనించి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం కూడా మీరు ప్రయారిటీ గవర్నమెంట్ కాలేజెస్కి ఇవ్వమని మీకు కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 23rd నవంబర్లో మనం 23rd డిసెంబర్లో మనం తీసుకున్నాము. అయితే ఇప్పుడు అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్కు యాజ్ పర్ గవర్నమెంట్ పరిశీలించి క్రైటీరియాస్ ఇచ్చినారు. కాలేజ్ స్ట్రెంగ్త్, కాలేజ్ రిజల్ట్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎంసెట్ ర్యాంక్స్ ఇవన్నీ పెడితే గర్ల్స్ జూనియర్ కాలేజ్ టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఉన్నది. అయితే గర్ల్స్ జూనియర్ కాలేజ్లో గతంలో రిజల్ట్స్ 991 మార్క్స్ సెక్యూర్ చేసింది అమ్మాయి. నెక్స్ట్ తర్వాత 984, తర్వాత 986, ఇలా సంవత్సరానికి పిల్లలు మంచి మార్క్తో టాపర్స్ వచ్చినారు. మరి ర్యాంక్స్ కూడా తెచ్చినారు. ఇవి అన్ని పరిశీలించి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా కరాటే ఫైటర్, మరి నేషనల్ కరాటే ఫైటర్లో వచ్చింది అమ్మాయి. వాలీబాల్లో నేషనల్ ఛాంపియన్షిప్ ఉంది. కాబట్టి ఇవి అన్ని పరిశీలించి గర్ల్స్ జూనియర్ కాలేజ్కు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ది ఇయర్ అని అవార్డు వచ్చింది. చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కటి కూడా కేసు కావడం లేదు, ఏదైనా క్రిమినల్ కేసు అయినా, ఏదైనా పోక్సో కేసు కావడం లేదని అంత మంచిగా నడిపిస్తున్నారు అన్నట్టు ఒక డిసిప్లిన్ కిందికి కూడా వచ్చి ఇవి అన్ని ఆలోచన చేసి మనకు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దొరికింది. దానికి నేను ప్రిన్సిపాల్ ఉన్నా కానీ గర్వపడుతున్నాను. చాలా ఇంకా రాబోయే రోజులలో మన పిల్లల మీద దృష్టి పెట్టి కష్టపడి మంచి ర్యాంక్స్ తీసుకొచ్చి మనం నడుపుదామని అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా అదే కాలేజ్ స్టూడెంట్ ఉన్నా కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలకి ఏమన్నా కష్టమైన పని చేయాలి, మా ఇష్టమైన పని చేయించాలంటే నేనే వాళ్ళ రూపంలో నేను చూసుకుంటాను. మరి ఖచ్చితంగా ఎప్పటివరకు ఈ భూమి మీద మేము విన్నాము, తప్పకుండా పిల్లలకు మంచిగా చేస్తాము. ఇలాంటి అవార్డ్స్ తీసుకొచ్చి మంచిగా మన సీఎం గారికైనా, మన ఎమ్మెల్యే గారికైనా, మన కమిషనర్ గారికైనా మంచి పేరు తీసుకొస్తామని కోరుకుంటున్నాం.